Hello students, myself Jaimansa Vemuri. In this video, we are going to learn the Unit 4 Structured Query Language Concepts, History of SQL and Data Types. Coming to History of SQL. In 1970, EF Cod of IBM released a paper, Relational Model of Data for Large Shared Data Banks. 1970లో ఐబిఎంకి చెందిన ఈఎఫ్ కాడ్ అనే అతను ఈ రిలేషనల్ మోడల్ ఫర్ లార్జ్ షేర్ డేటా బ్యాంక్స్ అనే ఒక పేపర్ని రిలీజ్ చేశారు. దెన్ ఐబిఎం స్టార్ట్ ఏ ప్రాజెక్ట్ సిస్టమ్ ఆర్ టు డిమాన్స్ట్రేట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద రిలేషనల్ మోడల్. A language called SEQEL, that means Structured Query Language for chosen for Relational Database Language for System R. IBM సిస్టమ్ ఆర్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద రిలేషనల్ మోడల్. ఈ రిలేషనల్ మోడల్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇక్కడ SEQEL అనే ఒక క్వెరీ లాంగ్వేజ్ని చూస్ చేసుకున్నారు. ఈ SEQEL అనే వర్షన్ అనేది ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ద IBM రీసెర్చ్ ఫెసిలిటీ విత్ ద కాలేజ్ స్టూడెంట్స్. ఓకే, ఈ సిస్టమ్ ఆర్కి ప్రాజెక్ట్కి ఉపయోగించిన లాంగ్వేజ్ SEQEL. ఓకే, దెన్ లేటర్ ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ SQL. మనం ఇప్పుడు యూస్ చేసుకునే SQLగా రీనేమ్ చేశారు. ఇది జరగడానికి 1974 నుంచి 1979 వరకు పట్టింది. ఇన్ 1976 ద స్పెసిఫికేషన్స్ ఫర్ SQL2 వర్ పబ్లిష్డ్. ఇన్ 1980 minor versions were made to SQL and it was renamed as SQL. ఓకే, SQL అనేది నార్మల్ SQLగా రీనేమ్ జరిగింది. ఇది జరగడానికి ముందు SEQL2 వర్షన్ అనేది వచ్చింది. దానిలో కొన్ని స్పెసిఫికేషన్స్ పబ్లిష్ అయ్యాయి. తర్వాత 1918లో కొన్ని మైనర్ రివిజన్స్ అనేవి జరిగాయి. ఓకే, ద ఫస్ట్ కమర్షియల్ RDBMS ఫ్రమ్ IBM, that was SQLDS. It was available in 1981. Okay, Oracle from relational software was on market before SQLDS, that is 1979. Okay, Oracle అనేది ఈ SQLDS కన్నా ముందే మనకి అవైలబుల్గా ఉంది. దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1979. దిస్ ఈజ్ ఆల్ కమింగ్ అండర్ ద హిస్టరీ ఆఫ్ SQL. అసలు SQL అనేది ఎలా వచ్చింది అని మనం తెలుసుకుంటాము. అదర్ ప్రొడక్ట్స్ ఇంక్లూడెడ్ Ingers from Relational Technologies, Skybase from Skybase in 1986, DZSQL from Data General Corporation in 1984. In 1983, IBM released a second SQL-based RDBMS called DB2, which ran under the MVS operating system. MVS operating system కు ఉపయోగపడేలాగా ద సెకండ్ వర్షన్ ఆఫ్ SQL దాన్ని DB2 అంటాము. ఇదేంటి అంటే SQL కన్నా ఈ DB2 అనేది కొంచెం ఎక్కువగా పాపులర్ అయింది. ఓకే, వాట్ ఈజ్ SQL? SQL as the relational database language for the DBMSs concurrently with IBM. Later on, SQL language was standardized by ANSI and ISO. These two are the standards. The ANSI SQL standard were first published in 1986 and updated in 89, 92 and 99. ఫస్ట్ IBM వాళ్ళు వాళ్ళ DBMS కోసం ఈ SQL అనే దాన్ని రిలీజ్ చేశారు. తర్వాత ఇది ANSI అండ్ ISO స్టాండర్డ్స్ గుర్తింపు తీసుకుని ఫస్ట్ 1986లో పబ్లిష్ అయింది. దెన్ ద అప్డేటెడ్ వర్షన్స్ వర్ 89, 92 అండ్ 99. The SQL means Structured Query Language. It is a programming language. It is used for storing and managing the data in the DBMS. DBMSలో డేటాని స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి, అదే SQL. ఓకే, SQL వాజ్ ద ఫస్ట్ కమర్షియల్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్డ్ బై EF కాడ్ ఇన్ రిలేషనల్ మోడల్. మనం చెప్పుకున్న మనకు తెలుసు EF కాడ్ అనే అతను ఒక రిలేషనల్ డేటాబేస్ ఇలా ఉండాలి అని మనకు కొన్ని రూల్స్ ఇచ్చారు. హీ ఇంట్రడ్యూస్డ్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ కాల్డ్ SQL. Today almost the RDBMSs like MySQL, Oracle, etc., they are using the SQL as the standard language. Okay, SQL is a database language that allows to create a database and table structures to perform basic data management operations such as insert, delete and modify, and to perform complex queries designed to transform the raw data into the useful information. The main goal for a database, that is
రా డేటాని ఒక ఇన్ఫర్మేషన్ ఫార్మేట్లోకి మార్చడం. ఓకే, అలా మార్చడానికి మనకు ఒక క్వెరీ లాంగ్వేజ్ కావాలి, దట్ ఈస్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ క్రియేటింగ్ ఈ డేటాబేస్, టేబుల్ స్ట్రక్చర్స్ ఇవ్వడానికి, ఆ టేబుల్స్ మీద సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి లైక్ ఇన్సర్ట్, డిలీట్ అండ్ మోడిఫికేషన్, కొన్ని కాంప్లెక్స్ క్వెరీస్ని సాల్వ్ చేయడానికి. ఇదంతా ఎందుకు అంటే రా డేటాని ఇన్ఫర్మేషన్గా మార్చడం కోసం. Okay, the main advantages of the SQL language are reducing the training cost, enhanced productivity, application portability. Application portability means applications can be moved from machine to machine when each machine uses the SQL. అంటే ఒక అప్లికేషన్ అనేది ఒక సిస్టమ్కి, ఒక మెషిన్కి మాత్రమే స్టిక్ ఆన్ అవ్వకుండా we can use in different machines. Okay, next, first, any programming language కెన్ హ్యావ్ డేటా టైప్స్. అంటే మనం ఆ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని మనం రాసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో మనం యూజ్ చేసే డేటా ఏదైతే ఉందో దానికి ఒక టైప్ అనేది ఉండాలి. ఓకే, ఇన్ రిలేషనల్ మోడల్ ద డేటా ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. వెరీ వెల్ నోన్ పాయింట్. రిలేషనల్ మోడల్లో మనం డేటాని టేబుల్స్ ఫార్మేట్లో చూస్ చేసుకుంటాము. ఏ టేబుల్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. వెన్ వీ క్రియేట్ ఎ టేబుల్ వీ మస్ట్ స్పెసిఫై ఎ డేటా టైప్ for each of its columns. ఓకే, యూజువల్గా టేబుల్ అంటే రోసు కాలమ్స్ ఉంటాయి. లైక్ స్టూడెంట్ అనే టేబుల్ తీసుకుంటే స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్, దీస్ 3 ఆర్ ద కాలమ్స్. ఈ కాలమ్స్లో ప్రతి ఒక్క దానికి ఒక డేటా టైప్ ఉండాలి. లైక్ ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ తీసుకున్నాము అంటే వీ షుడ్ ఎంటర్ ద నెంబర్స్. స్టూడెంట్ నేమ్ క్యారెక్టర్, స్టూడెంట్ మార్క్స్ లైక్ నెంబర్స్. అంటే ఒక్కొక్క కాలమ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేస్తాము. ఆ డేటా టైప్ ఏంటి అనేది మనం ముందే స్పెసిఫై చేయాలి. అలా మనకి కొన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఏ డేటా టైప్ డిఫైన్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎ వాల్యూ ఆఫ్ ఎ కాలమ్ కెన్ కంటైన్. ఒక కాలంలో ఉన్న వాల్యూ అనేది ఏంటి అని మనకి డిఫైన్ చేసేది, లైక్ నెంబరా, క్యారెక్టరా, ఎక్సెట్రా, ఇంకేమన్నానా అని. Normally, the information in a database is maintained in the form of tables, and each table consists of rows and columns which stores the data. This data must have some data type. ఖచ్చితంగా మనం ఎంటర్ చేసిన డేటాకు ఒక డేటా టైప్ అనేది ఉండాలి. Oracle provides a number of built-in data types as well as several categories of user-defined data types that can be used as data types. ఈ Oracle అనేది మనకి built-in data types ఇచ్చింది, అలానే user-defined data types కూడా మనకి ప్రొవైడ్ చేసింది. The data types which are present in SQL are character, numeric, date, timestamp, CLOB, BLOB, raw, long raw, B file data type. ఫస్ట్ వన్ క్యారెక్టర్ డేటా టైప్. ఓకే, క్యారెక్టర్ డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే క్యారెక్టర్ వాల్యూస్ని డిఫైన్ చేయడానికి. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ డేటా టైప్స్. ఫస్ట్ వన్ క్యార్, CHAR, క్యార్. ఓకే, ఈ క్యార్ అనేది క్యారెక్టర్ డేటా టైప్స్ని డిఫైన్ చేయడానికి. ద ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్ ఫ్రమ్ 0 to 255. అంటే ఈ క్యార్ అనే డేటా టైప్ని మనం యూస్ చేస్తే కనుక 0 నుంచి 255 క్యారెక్టర్స్ని మనం ఎంటర్ చేసుకోగలము. దెన్ కమింగ్ టు ద varchar2 ఆర్ varchar. ఓకే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద వేరియబుల్ లెంత్ ఆఫ్ ద క్యారెక్టర్ డేటా. ఆ క్యారెక్టర్ డేటా యొక్క వేరియబుల్ లెంత్ని మనం స్టోర్ చేసుకోవడానికి ఈ varchar కానీ varchar2 అనే ఈ కీవర్డ్ని యూజ్ చేసుకుంటాము. This data type specifies a variable length character string. Character string యొక్క వేరియబుల్ లెంత్ని డిఫైన్ చేస్తుంది. It is used to store the fixed length character up to 2000 bytes. ఓకే, అంటే ఏంటి అంటే 2 GB వరకు మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్ న్యూమరిక్ వాల్యూస్లో మనం చెప్పుకున్నట్టయితే 0 to 65,535 అని చెప్పాలి. ఓకే, 2000 bytes అంటే 2 GB వరకు స్టోర్ చేసుకోవచ్చు. మన నార్మల్ వాల్యూస్లో కనుక మనం చెప్పుకుంటే ఎలా చెప్తాము అంటే 0 to 65,535. నెక్స్ట్ వన్ న్యూమరిక్ డేటా టైప్స్. ఓకే, ద న్యూమరిక్ డేటా టైప్స్ అంటే క్యారెక్టర్ డేటా టైప్ అంటే క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుంటాము. కమింగ్ టు ద న్యూమరిక్ డేటా టైప్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద ఇంటిజర్ వాల్యూస్. ద నెంబర్ డేటా టైప్ స్టోర్స్ 0, పాజిటివ్ అండ్ నెగిటివ్, ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. పాజిటివ్ నెంబర్స్ని, జీరోస్ని, నెగిటివ్ నెంబర్స్ని, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని కూడా స్టోర్ చేయడానికి
మనకి యూజ్ చేసుకునే డేటా టైప్ న్యూమరిక్ డేటా టైప్. ఓకే, న్యూమరిక్ డేటా టైప్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్ p, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద ఇంటిజర్ డేటా, లైక్ నార్మల్గా మన ఇంటిజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి. కమింగ్ టు ద నెంబర్ ఆఫ్ p, s అంటే ఇదేంటి అంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి. లైక్ ఇక్కడ మనకి s అనేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్, పాయింట్ తర్వాత ఎన్నైతే ఉండాలో దాన్ని రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ద నెంబర్ ఆఫ్ p, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద నార్మల్ డేటా. నెంబర్ ఆఫ్ p, s అంటే s ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ అయితే ఉండాలో దాని యొక్క నెంబర్ని రిప్రజెంట్ చేస్తాము. ఓకే, చూడండి ఇక్కడ ఇది SQL లైక్ SQL క్వరీ రాసాము. ఇక్కడ క్రియేట్ టేబుల్ చాంపి అని ఇక్కడ మన డేటా టైప్ని ఎలా ఇస్తున్నాము అంటే నేమ్ అనే డేటా టైప్కి varchar ఆఫ్ 12. ఓకే, varchar ఆఫ్ 12 అంటే varchar అనే డేటా టైప్ ఇచ్చాము, అందులో మనం 12 క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుంటున్నాము. నేషన్ అన్నా కూడా ఇది కూడా మనం క్యారెక్టర్స్లోనే రాస్తాము, దీనికి varchar 2 అని ఇచ్చాము, 12 అని ఇచ్చాము. ఇయర్కి వచ్చేసరికి డేట్ అనమాట. ఓకే, ద నేమ్ అట్రిబ్యూట్ ఈజ్ డేటా టైప్ విచ్ ఈజ్ varchar, ద నేషన్ అట్రిబ్యూట్ విచ్ ఈజ్ varchar 2. నెక్స్ట్ వన్ డేట్ డేటా టైప్. ఓకే, డేట్ డేటా టైప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేట్ అండ్ ద టైమ్ ఇన్ఫర్మేషన్. మనకి డేట్ని కానీ టైం కానీ మనం స్టోర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాము అంటే ఈ డేట్ డేటా టైప్ అంటే ఒక కాలంలో డేట్ ఆఫ్ జాయినింగ్ అని ఇచ్చామనుకోండి, స్టూడెంట్ టేబుల్లో డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే మనం ఏమి ఇవ్వాలి, అక్కడ మనం ఏమి ఇవ్వాలి, డేట్, మంత్, ఇయర్ ఇలా ఇవ్వాలి. అంటే దాని ఆ కాలంకి ముందు మనం డిఫైన్ చేసే ముందు డేట్ డేటా టైప్ అనేది ఇవ్వాలి. ఇది ఎలా ఫర్ ఈచ్ డేట్ వాల్యూ ఈ ఆర్కిల్ ఏం చేస్తుందంటే సెంచురీ, ఇయర్, మంత్, డేట్, అవర్, మినిట్ అండ్ సెకండ్, లైక్ ఎలాగా YYY, MM, DD ఇలా అనమాట. ఓకే, ఇలా ఈ డేట్ డేటా టైప్ అనేది మనం కాలంలో కనుక మనం డేట్ని రిప్రజెంట్ చేసుకోవాలి, టైంని రిప్రజెంట్ చేసుకోవాలి అంటే మనం ఈ డేట్ డేటా టైప్ని యూస్ చేయాలి. కమింగ్ టు ద టైమ్ స్టాంప్ డేటా టైప్. ఈ టైమ్ స్టాంప్ అనేది ఇది కూడా బోత్ డేట్ అండ్ టైంని రిప్రజెంట్ చేసుకోవచ్చు, లైక్ ఇయర్, మంత్ అండ్ డే. ఓకే, మనకి నార్మల్ ఫార్మేట్లో ఇయర్, మంత్ అండ్ డే యూజ్ చేసుకోవచ్చు. టైం అయితే కనుక అవర్, మినిట్ అండ్ సెకండ్ అలాగే రిప్రజెంట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద CLOB ఆఫ్ లెంత్. ఈ డేటా టైప్ ఏంటి అంటే క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్ ఆఫ్ లెంత్. ఇది ఏం చేస్తుంది అంటే దిస్ CLOB డేటా టైప్ యాక్సెప్ట్స్ ద క్యారెక్టర్ స్ట్రింగ్స్ లాంగర్ దాన్ దోస్ దట్ ఆర్ అలౌడ్ ఇన్ ద క్యారెక్టర్ లెంత్. అంటే నార్మల్గా మనం యూజ్ చేసుకునే క్యారెక్టర్ డేటా టైప్ varchar డేటా టైప్ కన్నా ఎక్కువ లెంత్ని ఇది తీసుకుంటుంది. మనం ఇందాక క్యారెక్టర్కి అప్ టు 255 అనే చెప్పాం, varchar-కి అప్ టు 2 GB అనే చెప్పాం. వైల్ కమింగ్ టు ద CLOB ఇది లెంత్ అనేది అప్ టు 4 GB వరకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే క్యారెక్టర్ కన్నా varchar కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ని మనం తీసుకోవాలి అంటే అప్ టు 4 GB అంటే 2 GB కన్నా మనం ఎక్కువ తీసుకోవాలి అంటే వీ గో విత్ ద CLOB డేటా టైప్. నెక్స్ట్ కమింగ్ టు ద BLOV డేటా టైప్. ఇదేం చేస్తుందంటే ద బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్ యాక్సెప్ట్స్ ద బైనరీ వాల్యూ. అంటే ఇది ఏం చేస్తుంది, బైనరీ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ ద సెన్స్ generally it stores a binary data that can be used to store images or other than multimedia files. లైక్ ఈ BLOB ఏంటి అంటే నార్మల్గా ఇమేజెస్ని కానీ లేకపోతే మల్టీమీడియా ఫైల్స్ని కానీ స్టోర్ చేసుకోవడానికి లైక్ వాటిని మనం డిఫైన్ చేయాలి అంటే ఈ BLOB అనే డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఇందులో రా డేటా టైప్. నెక్స్ట్ వన్ ఇట్ కంటైన్స్ ద బైనరీ డేటా అప్ టు 255 bytes, ద లాంగ్ అప్ టు 2 GB. long raw okay contains binary data up to 2 GB. ఓకే, ఏంటి బైనరీ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం రా యూజ్ చేస్తాం, లాంగ్ యూజ్ చేస్తాం, అలానే లాంగ్ రా అనే డేటా టైప్ని యూజ్ చేస్తాము. అంటే బైనరీ డేటాని 250 bytes వరకు యూజ్ చేయాలి అంటే రా యూజ్ చేస్తాము. నెక్స్ట్ లాంగ్ ఏంటి అంటే టెక్స్ట్ని 2 GB వరకు చేయాలి అంటే మనం లాంగ్ యూజ్ చేస్తాము. బైనరీ డేటాని యూజ్ చేయాలి అప్ టు 2 GB దాకా అంటే లాంగ్ రా అనే డేటా టైప్ని మనం
యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ బీ ఫైల్ డేటా టైప్. ఓకే, ఈ బీ ఫైల్ డేటా టైప్ అనేది ఏం చేస్తుంది అంటే అన్స్ట్రక్చర్డ్ బైనరీ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ డేటాబేస్ అవుట్ సైడ్ ద డేటాబేస్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్లో ఉన్న అన్స్ట్రక్చర్డ్ బైనరీ డేటాని స్టోర్ చేయడానికి మనకి ఈ బీ ఫైల్ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద రీడ్ ఓన్లీ పర్పస్. ఓకే, అండ్ ఈ బీ ఫైల్ డేటా టైప్ అనేది అప్ టు 4 GB ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఈ డేటా టైప్ కనుక మనం యూజ్ చేస్తే అప్ టు 4 GB వరకు మనం వాల్యూస్ని ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, దీస్ ఆర్ ద డేటా టైప్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద SQL ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ చిన్న చిన్న డెఫినేషన్స్ చూద్దాము. లైక్ వాట్ ఈస్ టేబుల్, వాట్ ఈస్ వ్యూ అని. కమింగ్ టు ద టేబుల్, ఇట్ ఈస్ ఎ రిలేషన్ దట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ రికార్డ్స్ ఆఫ్ రిలేటెడ్ డేటా. It is a logical structure maintained by the database manager. It is made up of columns and rows. యూజువల్గా టేబుల్ని మనం రిలేషన్ అంటారు అని చెప్పుకున్నాము. ఇది ఏం చేస్తుంది అంటే రికార్డ్స్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. రికార్డ్స్ అనేవి రిలేటెడ్గా ఉండాలి. అండ్ ఇది ఏం చేస్తుంది, డేటాబేస్ మేనేజర్ అనేవాడు ఈ లాజికల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తాడు. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్. నెక్స్ట్, కమింగ్ టు ద వ్యూస్. It is a stored SQL query used as a virtual table. A view is nothing but a table, but it is a virtual table. It provides an alternative way looking at the data in the one or more tables. అంటే మన డేటాలో ఉన్న మన టేబుల్లో ఉన్న డేటాను ఆల్టర్నేటివ్ వేలో మనం వ్యూస్లో చూసుకోవచ్చు. వ్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్చువల్ టేబుల్. నెక్స్ట్, కమింగ్ టు ద సీక్వెన్సెస్. A sequence is an integer that varies by a given constant value, typically used for unique ID assignment. సీక్వెన్స్ అంటే ఏంటి అంటే గివెన్ కాన్స్టెంట్ వాల్యూకి వేరీ అవుతూ ఉంటుంది. సీక్వెన్స్ ఇస్ అన్ ఇంటిజర్ దట్ వ్యారీస్ బై ఎ గివెన్ కాన్స్టెంట్ వాల్యూ. సీక్వెన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ యూనిక్ ఐడి మేనేజ్మెంట్. లైక్ ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ తీసుకుంటే 1, 2, 3 అంటే యూనిక్గా ఒక్కొక్క దానికి యూనిక్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వేరీ ఫ్రమ్ ఏ కాన్స్టెంట్ నెంబర్. Like coming to the trigger automatically executes certain a command when given conditions are met. Like ఇప్పుడు మనం క్వరీస్ రాసినప్పుడు కొన్ని కండిషన్స్ మెట్ అయినప్పుడు ట్రిగ్గర్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఏదో కండిషన్ జరగగానే దానికి రిలేటెడ్గా ఎక్కడో ఏదో వర్క్ జరుగుతుంది. లైక్ ఇప్పుడు మన ప్రోగ్రాంలో ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ 6, బి వాల్యూ 7 అని తీసుకున్నాము అనుకోండి. ఏ లెస్ దాన్ బి అయినప్పుడు మాత్రమే ఏ ప్లస్ బి జరగాలి అనే ఒక కండిషన్ నేను ఇచ్చాను అంటే ఆ ఏ లెస్ దాన్ బి అనే కండిషన్ మెట్ అయినప్పుడే నాకు ఏ ప్లస్ బి అనే ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద ట్రిగ్గర్ పాయింట్. అంటే ఏ ప్లస్ బి అనే ఆపరేషన్ జరగాలి అంటే నాకు ఏ లెస్ దాన్ బి అనే కండిషన్ మెట్ అవ్వాలి. లైక్ ఆ కండిషన్ జరగడానికి ఆ కండిషన్ మెట్ అయితేనే నాకు ఈ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. అలా జరిగే వాటిని ట్రిగ్గర్స్ అంటారు. అంటే కండిషన్ ఆటోమేటిక్గా మెట్ అయినప్పుడు ఈ ఆపరేషన్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కమింగ్ టు ద ఇండెక్సెస్. Indexes are basically used for performance tuning. Indexes play a crucial role in the fast data retrieval. అంటే ఫాస్ట్ డేటా రిట్రీవల్లో ఈ ఇండెక్సెస్ అనేవి మనకి ఒక క్రూషియల్ రోల్ అనేవి ప్లే చేస్తాయి. ఓకే, ద సమ్మరీ ఆఫ్ దిస్ వీడియో, హిస్టరీ ఆఫ్ SQL and the data types of SQL. Frequently asked questions. Explain the data types in SQL. Very important question. This is the reference textbook. Thank you.